అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ టీచర్లకు కానుక పంపారు. స్థానిక ఎంఈఓ కార్యాలయం ద్వారా నియోజకవర్గంలోని మొత్తం 2000 మంది ఉపాధ్యాయులకు చీరలు, ప్యాంటు, షర్ట్లను టీచర్స్ డే కానుకగా పవన్ పంపారు. హై స్కూల్, ఎలిమెంటరీ ఉపాధ్యాయులతో పాటు జూనియర్ కళాశాల, ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ కానుక అందజేశారు. మొన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా 2000 మంది ఒంటరి మహిళలకు, నిన్న వరలక్ష్మి వ్రతాలు పురస్కరించుకుని 14,000 మంది మహిళలకు, నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లకు పవన్ ఈ కానుకలు పంపించి అందరి మనసులు గెలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి టీచర్లకు తమ ఎమ్మెల్యే ఇలా కానుక ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు. ఇది నాకు చాలా అరుదైన అవకాశం, అరుదైన అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నాకు పాఠాలు నాకు పాఠాలు నేర్పలేదు, విలువలు నేర్పించారు మా టీచర్స్. నాకు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రత్యేకంగా టీచర్ని అభినందిస్తూ, గౌరవిస్తూ మాకు గుర్తింపునిచ్చి ఈ చీరని మాకు పంపడం చాలా ఆనందదాయకంగా ఉందండి. మేము సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం తరపున ఇలా ప్రత్యేకంగా కానుకనివ్వడం ఇదే నా సర్వీస్లో నేను మొదటిసారిగా తీసుకుంటున్నానండి. చాలా ఆనందంగా ఉంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటాం సార్ మా డిప్యూటీ సీఎం గారు. చాలా చక్కగా ఉంది. ఎప్పుడు కూడా ఇంత సర్వీస్లో ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్స్ చూడలేదు మేము. మాకైతే పవన్ కళ్యాణ్ గారు, అదే డిప్యూటీ సీఎం గారు చాలా చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారని సంతోషం, మాకు చాలా ఆనందంగా ఉంది. డిప్యూటీ సీఎం గారికి ఉన్నటువంటి టీచర్స్ మీద ఉన్న ప్రత్యేకమైన గౌరవానికి చాలా ఆనందంగా ఉందండి. టీచింగ్ జాబ్ అంటే పిల్లలని మరో తరానికి అందించేటటువంటి పవిత్రమైనటువంటి ఉద్యోగం. అలాంటి ఉద్యోగంలో ఉన్న మమ్మల్ని ఆయన గుర్తించి ఈ కానుకలు అందజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి. పూర్వం గుప్తుల యుగం అని ఉండేది, స్వర్ణయుగం అప్పుడు. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు, ఆయన యొక్క యుగం మాకు నిజంగా టీచర్స్ అందరికీ కూడా స్వర్ణయుగంలా ఉంది. ఇంట్లో రాఖీ పౌర్ణమికి మాత్రమే తమ్ముడు మాకు శారీస్ పెడతాడు. ఇప్పుడు ఏంటంటే టీచర్స్ డేకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పిల్లలు ఏదన్నా కానుకలు మాకు ఇవ్వడం తప్పించి బయట నుంచి మేము ఎప్పుడు కూడా ఎటువంటి కానుకలు అందుకోలేదు. కానీ ఈ సంవత్సరం నిజంగా మాటలు కూడా మాకు రావట్లేదు. ఒక సోదరుడిగా మాకు, ఒక ఇంట్లో సోదరుడు ఉంటే మమ్మల్ని ఎలా చూసుకుంటాడో అలాగా సోదర భావంతో నిజంగా ఆయన మమ్మల్ని గుర్తించి, మా సేవలు గుర్తించి ఉపాధ్యాయ వృత్తికి వన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎప్పటికీ కూడా ఆయన చక్కగా మంచి పొజిషన్ లో ఉండాలి. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.